శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఈరోజు ఒక గొప్ప ఆశ్రమాన్ని దర్శించడానికి వచ్చాం. కుంచాల కుమరయ్యపేట, శ్రీకాకుళం జిల్లా. ఇక్కడ దేవి ఆశ్రమం అంటే సహస్ర శ్రీచక్రాలు, నిజంగా 1000 శ్రీచక్రాలు ఇక్కడ పెట్టడము, మళ్ళీ వాటికి నిత్యము పూజలు చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఇక్కడ క్షేత్రం అంతా కొలువై ఉన్నది. మీరు ఒకసారి దర్శించండి, అందరికీ తెలియజేయండి అని మనకి సమాచారం రావడంతో మనకి రావడం జరిగింది. అయితే ఇక్కడికి వస్తే నేనేమనుకున్నానంటే ఏదో మామూలుగా చిన్నగా ఒక ఆశ్రమం ఉంటుంది, ఏదో పెట్టుంటారు వాళ్ళు అని అనుకున్నా. కానీ బయట నుండి అక్కడ నుండి చూసినప్పుడే చాలా ఆశ్చర్యం కలిగింది. ఎంతో అద్భుతంగా దీన్ని తీర్చిదిద్దారు. అయితే ఇది ఒక్క రోజులో ఏర్పడినటువంటి క్షేత్రం కాదండి. ఇది ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ శర్మ గారు ఎంతో కృషి చేసి ఈ క్షేత్రాన్ని వారు నిర్మించడం జరిగింది. ఎందుకంటే దీన్ని చూస్తేనే అర్థమైపోతుంది మనకి, ప్రతిదాన్ని తీర్చిదిద్దినట్టుగా దశమహావిద్యలు, అలాగే ఏదైతే మనం ఆ నుంచి క్ష వరకు అక్షరాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దేవీలు, అమ్మవార్లని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. వారందరినీ రూపాలు అంటే ఆకార రూపాల్లో మనం దర్శించుకోవచ్చు. మనం నిరాకారంగా వాటిని మనం ప్రతిరోజు జపిస్తూనే ఉన్నాము. ఈ ఆలయ ప్రాంగణంలో కూడా మనం వచ్చాం. ఇక్కడ మనం ధ్వజస్తంభం నుంచి ప్రారంభించుకుని లోపల వరకు ఏమేమి విశేషాలు ఉన్నాయి అనేది ఇక్కడ ప్రధానంగా చూసేటటువంటి మన రమేష్ శర్మ గారిని అడిగి, అలాగే వారి ద్వారా ఇక్కడ, ఎందుకంటే వారంత క్షుణ్ణంగా నేను మీకు దాన్ని వివరించి చెప్పలేను. వారైతే ఎంతో అద్భుతంగా మీకు దీని యొక్క వివరాలన్నీ కూడా చెప్పగలుగుతారు. నమస్కారం రమేష్ శర్మ గారు. నమస్తే. ఇక్కడ వీటి గురించి మనకు తెలియజేయండి. అంటే తప్పకుండా ఈ రాతి ధ్వజస్తంభం ఎప్పుడు వచ్చిందండి? ఇది మనం 2013లో 1001 శ్రీచక్ర ఆలయం నిర్మాణం చేసినప్పుడు మొత్తం 39 అడుగుల రాతి ధ్వజస్తంభాన్ని ఏకశిలగా పెట్టడం జరిగింది మాట. పై వరకు ఉండేటువంటిది రాతి ధ్వజస్తంభాన్ని పెట్టడం జరిగింది. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఇది ఆలయం 2004లో నిర్మాణం అనేది జరిగింది. తేజోమూర్తుల బాలభాస్కర శర్మ గారు గురువు గారు, ఆశ్రమ వ్యవస్థాపకులు వారు, మా చిన్నాన్నగారు. వారు అమ్మవారికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ఈ యొక్క స్థలాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క సంకల్పాన్ని 2004లో రాజరాజేశ్వరి దేవి పంచలోహ విగ్రహాన్ని చెరప్రతిష్ఠగా ఇక్కడ ప్రారంభాన్ని మొదలు పెట్టామన్నమాట. ఇంకా అక్కడ నుండి కూడా అలా మహామేరు వరకు వెళ్ళి అక్కడ నుండి నేను మిగతాదంతా చెప్పడం జరుగుతుంది. మహామేరు 9 అడుగుల శ్రీచక్రం స్వామి ఇది. ఇది మహామేరు 9 అడుగుల శ్రీచక్రం. ఈ యొక్క మహామేరుని అలానే 1001 శ్రీచక్రాలని కూడా 2013లో పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రయత్నం ఎట్లా గురువుగారికి సంక్రమించింది అంటే 2004లో మా యొక్క చిన్నమ్మవారిని పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన తర్వాత నిత్యం అనుష్ఠానం చేసుకుంటూ ఉండేవాళ్ళం. బాబాయ్ గారు అర్చన చేస్తూ ఉండేవారు. అట్లానే ఇది జరుగుతూ ఉండగా 2007లో దేవీ పంచాయతనంగా పెట్టడం కూడా జరిగింది. దేవీ పంచాయతనం ఏంటంటే అమ్మకి నైరుతుల భాగంలో లక్ష్మీ గణపతి, వాయువ్యంలో సూర్యనారాయణమూర్తి, ఈశాన్యంలో సీతారాములు వారు, ఆగ్నేయంలో ఈశ్వరుడు. దీన్ని దేవీ పంచాయతనం అంటాము. ఇది సాగుతూ ఉండగా 2008లో కోటి కుంకుమార్చన యాగం చేశాం. రోజు అర్చన చేసేటువంటి కుంకుమ అమ్మ పాదాల దగ్గర, మేరువు దగ్గర వేసేస్తూ ఉండేవాళ్ళం. మనం రోజు వేస్తూ ఉండేటువంటి కుంకుమ ఏంటంటే ఒక మేరు స్వరూపంగా ఆ యొక్క కుంకుమ తయారైంది. నిత్య అర్చనలో ఆ అమ్మకి అర్చన చేస్తూ పువ్వుల అలంకరణ చేస్తూ కుంకుమ కూడా పుష్పాలంకరణగా చేయడం జరిగింది. ఆ కుంకుమలు అమ్మ దర్శనమిచ్చారు. శ్రీచక్రాలుగా దర్శనం అనేది గురువుగారికి కలిగింది. అద్భుతమైనటువంటి దర్శనం అనుకున్నారు. ఆఖరి పూర్ణాహుతి సమయంలో ఏంటంటే అమ్మ ఫిజికల్గా అమ్మ కనిపించడం అనేది కాదు, ఆ యొక్క శక్తిని, ఆ యొక్క భావాన్ని వారు ఆనందపడుతూ ఇక్కడ నేను 1000 స్వరూపాలుగా వస్తాను, శ్రీచక్రంగా పెట్టు అని అమ్మ ఆజ్ఞగా వచ్చింది. అమ్మ ఆజ్ఞగా తీసుకుని ఇది అందరినీ మమేకం చేసుకుంటూ
ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సంకల్పాన్ని అందరికీ చెప్పడం అనేది జరిగిన తర్వాత ఎలా అయినా లలితా సహస్రం 1000 నామాలకి 1000 మేరువులుగా పెడుతూ మహామేరు 9 అడుగుల శ్రీచక్రాన్ని పెట్టాలని అప్పుడు సంకల్పం చేసుకున్నాం 2008లో. శ్రీచక్రాల కంటే ముందుగా అమ్మని పెట్టాలని రాజరాజేశ్వరి దేవి అమ్మని 2010లో ఏకశిలిగా అమ్మని పెట్టడం అనేది జరిగింది. అక్కడి నుండి కూడా అమ్మను పెట్టిన తర్వాత ప్రతి శుక్రవారం కూడా అమ్మకి పాలాభిషేకం ఉంటుంది. తెల్లవారు 5 నుండి 5:30 వరకు అమ్మకి పాలాభిషేకం అనేది జరుగుతుంది. అనంతరం అలంకరణ అర్చన అనేది ఉంటుందన్నమాట. ఆ ప్రయాణం అలా సాగుతూ ఉండగా మేరువుల సంకల్పం ఎలా అయితే అనుకున్నామో దాన్ని ఎలాగైనా ప్రతిష్ఠ చేయాలని గురువుగారు కంచిపీఠం విజయేంద్ర సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ఆనందాన్ని అనుభూతిని ఇట్లా కలిగింది స్వామి అని చెప్తూ ఈ సంకల్పాన్ని చేద్దామని చెప్పడం జరిగింది. వారు ఇది అద్భుతమైనటువంటి సృష్టి, అసలు ఇది చాలా అద్భుతమైనటువంటిది, ఈ ప్రయాణాన్ని మీరు సాగించండి, నేను కూడా వస్తాను వారు చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క సంకల్పాన్ని 2013 నవంబర్ 15 కార్తీక శుద్ధ ఏకాదశి నాడు 1001 శ్రీచక్రాలు ఒకేసారి ప్రతిష్ఠ అనేది జరిగిందండి. అట్లానే ఒకసారి ఇవి మొత్తం కూడా ఉండేటువంటి ప్రమాణం మొత్తం కూడా అడుగున్నర ప్రమాణంలో 1000 మేరువులు ఉంటాయి. అలానే 9 అడుగుల శ్రీచక్రంగా ఉంటుందన్నమాట. దీని అంతర్గతంలో మహామేరు రాయి పెట్టక ముందు దీని అంతర్గతంలో 45 అడుగుల లోతు బోరు తీసి ఒక యంత్రాన్ని స్థాపన చేస్తూ దాని కింద నుండి కాపర వైరు రాగి తీగలను తీసుకొని వచ్చి ప్రతి మేరువుకి కూడా అనుసంధానం చేశాం. అనుసంధాన ప్రక్రియ ఏంటంటే మనం ఒక మేరువు దగ్గర కూర్చొని అర్చన చేస్తే ఏకకాలంలో 1000 మేరువులకి అర్చన చేసేటువంటి ఫలితం అనుసంధాన ప్రక్రియగా అమ్మ ఆజ్ఞగా గురువుగారికి రావటం, దాన్ని ఆచరణలోకి తీసుకొని వచ్చి ఈ యొక్క ప్రతిష్ఠని కూడా చేయడం అనేది జరిగిందండి. అట్లానే ఈ మహామేరువు కాకుండా ప్రతి నిత్యము ఉదయం సాయంత్రం లలితా సహస్రం ఖడ్గమాలతో మహామేరువు జరుగుతూ ఉండగా 1000 మేరువులకి కూడా మూలమంత్రంతో అక్షంతలు వేసి హారతి ఇవ్వడం అనేది ఉదయం సాయంత్రం ప్రతి నిత్యము జరుగుతుంది. అలానే పౌర్ణమి నాడు ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. పౌర్ణమి నాడు అయితే ఒక్కొక్క శ్రీచక్రం దగ్గర ఒక్కొక్క భక్తులు కూర్చొని 1000 మేరువుల దగ్గర కూర్చోగా, ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అయితే ఒక్కొక్కరు 2 ముగ్గురేసి కూర్చొని అర్చన చేసుకోవడం అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి పూజా ద్రవ్యాలు అన్నీ మనమే సమకూర్చుదాం, ఎటువంటి రుసుములు కానీ ముందుగా బుక్ చేసుకోవడం కానీ ఏమీ ఉండదు. ఆ రోజు పౌర్ణమి నాడు ఏంటంటే తెల్లవారు 5 నుండి గురువుగారు శ్రీచక్రార్చన చేస్తారు అమ్మ దగ్గర 10:30 వరకు. అనంతరం వచ్చేటువంటి భక్తులకి అమ్మ గురించి కాసేపు చెప్తూ వివరణ చేస్తూ మనం ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, అమ్మకి చేస్తే ఏమొస్తుంది అనేది వారికి వివరంగా చెప్తూ ఈ యొక్క అర్చన అనేది జరుగుతూ ఉంటుందండి. 1000 మేరువుల దగ్గర కూర్చోండి భక్తులకు అర్చన ఎట్లా అయితే ప్రతి శ్రీచక్రం దగ్గర కూడా నవవరణ అర్చన అంటే మనం ఇక్కడ మంత్రం చెప్తే ఆ యొక్క 9 ద్వారాలు నవద్వార నికేతన మన దేహంలో 9 ద్వారాలు ఎలా అయితే ఉన్నాయో అలానే శ్రీచక్రం కూడా 9 ఆవరణార్చనలుగా విరాజులతో ఉన్నది. ఆ యొక్క ఆవరణార్చన మంత్రాలు చెప్తే ఆ ద్వారాల దగ్గర వాళ్ళు చేయవేస్తారు. ఆవరణార్చన అనంతరం ఖడ్గమాల లలితా సహస్రంతో అర్చన ఉంటుంది. అనంతరం అమ్మకి హారతిచ్చి తీర్థ ప్రసాదాలు ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ ప్రసాదం అన్న సమారాధన అనేది జరుగుతూ వస్తూ ఉంటుంది. అలానే ఈ మహామేరు మీద చుట్టూ ఉండేటువంటి దేవతా స్వరూపాలు ఏంటంటే ఆ నుండి క్ష వరకు ఉండేటువంటి అక్షర మాలికలు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవతా స్వరూపంగా పెట్టడం అనేది జరిగింది స్వామి. ఇక్కడ ఆ నుండి ఆ మూల ఉండేటువంటి దేవతా స్వరూపం అంటే అమ్మకి ఈ మహామేరుకి ఈశాన్య భాగంలో పైన ఉండేటువంటి దేవత ఆ నుండి అలా మొదలుకొని మళ్ళీ ఆ ఈశాన్యంకే అంతరమవుతూ అక్కడికి క్షకారం వరకు ఉండేటువంటి దేవతా స్వరూపాల్ని అకారాది క్షకార దేవతలుగా పెట్టడం జరిగింది అన్నమాట. ఈ రూపాల గురించి మీకు చెప్పారండి గురుగారు? అంటే ఎలా మనం దాన్ని ఆ నుంచి క్ష వరకు రూపాలు అంటే ఒక్కొక్క స్వరూపాన్ని మనం దాన్ని ప్రమేయంగా పుస్తక ప్రమాణంగా తీసుకుంటూ చేయడం అనేది జరిగింది. ప్రతి రూపాన్ని కూడాను ఉండేటువంటి దేవత ధ్యాన శ్లోకాన్ని దాని వివరంగా మనం తీసుకుని ఆ దేవతకి ఏంటి ఆయుధం ఉండాలి అక్కడ ఆ ధ్యాన శ్లోకంలో ఏ విధంగా ఉందో అయితే అట్లానే విగ్రహ స్వరూపాన్ని తయారు చేయడం అనేది జరిగింది అన్నమాట.
ఆ గోడకు ఉండేటువంటి దేవతా స్వరూపాలు ఏంటంటే 64 ఉపచారాలకి 64 దేవతా స్వరూపాలు ప్రధానంగా ఉండేటువంటి దేవతా స్వరూపాల్ని పెట్టడం జరిగింది. అమ్మకి కోటి కోటి భిరావృత, కోటి కోటి దేవతలు అమ్మకి అర్చిస్తారు, ఆరాధిస్తారు. అందులో ప్రధానంగా మనం ఇక్కడ తీసుకొని ఈ దేవతా స్వరూపాలను 64 దేవతా స్వరూపాలను కూడా పెట్టడం జరిగింది స్వామి. అలానే ఈ పైన ఉండేటువంటి దేవతా స్వరూపాలు ఏంటంటే దశ మహావిద్యా దేవతలు. ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క అధిష్టాన దేవతలుగా ఇక్కడ పెట్టడం అనేది జరిగింది మాట. వీటికి ఉండేటువంటి దేవతా స్వరూపాల నామధేయాలు చిన్నమస్త, తార, ప్రత్యంగిర, ధూమావతి, భువనేశ్వరి, చాముండి, ఇట్లా దేవతా స్వరూపాల్ని దశ మహావిద్యాది దేవతలుగా పెట్టడం అనేది జరిగింది స్వామి ఇక్కడ. అలాగే ఈ శ్రీచక్రాలు గురించి మొత్తం ఏంటంటే 1000 శ్రీచక్రాలు మొత్తం లలితా సహస్రం 1000 నామాలుగా మనం తీసుకున్నాం. అమ్మకి మనం ఆరాధించేది లలితా సహస్రం ఎక్కువగా. అమ్మకి నామాన్ని చేస్తాం. ఎన్నో అర్చనలు, ఎన్నో స్తోత్రాలు ఉన్నా కూడా ప్రధానంగా మనం అందరం చేసేటువంటి పారాయణ స్తోత్ర ప్రియ, స్తుతిమతి, శృతి సంస్థుత వైభవ అన్నట్టు లలితా సహస్రాన్ని మనందరము ఆరాధిస్తున్నాం, అర్థిస్తున్నాం. అందులో ప్రధానంగా ఆ నామాలనే తీసుకొని ఒక్కొక్క నామానికి శ్రీమాత నుండి శ్రీచక్ర రాజనిలయ అనే వరకు కూడా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క శ్రీచక్రమేరుగా పెట్టడం జరిగిందండి. కోటి శివాలయం నిర్మాణం చేయాలని గురువుగారి సంకల్పం. ఇంచి ప్రమాణంలో ఉంటుంది శివలింగాలు, కోటిలింగాలు కూడా. ఒక శివలింగం ఎవరైనా కూడా వాళ్ళ గోత్రనామాలతో ప్రతిష్ఠింప చేసుకునే అవకాశం అనేది ఇక్కడ కల్పిస్తున్నాము, ఉన్నది మాట. ఈ ఉండేటువంటి శివలింగాలు మొత్తం కూడా నర్మదా బాణాలు ఇవన్నీ కూడాను. నర్మదా నదిలో ఉండేటువంటి రాయి పుట్టుక, దాన్ని తీసి వాళ్ళు అట్లా
షేప్ చేసి తయారు చేస్తారన్నమాట. మనకు కావాల్సినటువంటి ప్రమాణం ఏదైతే సైజు ఉంటుందో ఆ సైజు మనం తీసుకుంటాం. ఇది ఒక్కొక్కటి కూడా 3 అడుగుల ప్రమాణంలో ఈ యొక్క శివలింగాలు ఉన్నాయి. ఈ 3 అడుగుల ప్రమాణంలో 1116 లింగాలు వస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడాను ఇలా రండి. ఈ 1116 లింగాలు ప్రధానంగా మధ్యలోకి వచ్చి దీనికి చుట్టూ 9000 శివలింగాలుగా చిన్న చిన్న ప్రమాణంలో ఉండేటువంటి కోటిలింగాలు కూడా వస్తాయన్నమాట. దీన్ని ఒక నమూనాగా పెట్టడం జరిగింది. ఈ మహాలింగం ఇలా మధ్యలో వచ్చి దీనికి చుట్టూ ఇది కేవలం నమూనాగే పెట్టడం జరిగింది. ప్రతిష్ఠ ఏమీ కాదు. వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఒక అవగాహన వాళ్ళకి తెలియపరచడం కోసం ఇవన్నీ పెట్టడం జరిగింది. ఈ ప్రమాణంలో ఉండేటువంటి యొక్క శివలింగాలు కోటిలింగాలు కూడా ఈ ప్రమాణంలో వస్తాయండి. ఇవన్నీ కూడా నర్మదా బాణాలు. ఇవన్నీ కూడాను నర్మదా నదిలో ఉన్నటువంటి రాయిని ఇట్లా మౌల్డ్ చేస్తారన్నమాట వాళ్ళు. దానికి ఒక ప్రమాణం పెట్టేమాట. భక్తులు ఎవరైనా కూడా ఒక శివలింగాన్ని 441 రూపాయిగా పెట్టడం జరిగింది. వాళ్ళు ఎవరైనా వాళ్ళ గోత్రనామాలతో ప్రతిష్ఠింప చేసుకునే ముందు ఇది జలాధివాసం అంటే మనం ఏదో వాళ్ళ గోత్రనామాలతో శివలింగం రాసేసి ఉంచేయడం కాకుండా సంకల్పం చెప్పించి స్వయంగా వాళ్ళ చేతులతోటే జలాధివాసం అంటే ఆలయ నిర్మాణం జరిగే వరకు కూడా ఈ జలాధివాసంలోనే స్వామివారిని ఉంచుదామని సంకల్పం మాట. ప్రత్యేకించి ఇట్లా ఇదంతా కూడా మొత్తం ఈ కనిపిస్తున్నటువంటి ఈ జాగా మొత్తం కూడా ఇది అన్న సమారాధన హాలు. ఫర్దర్గా మనం కట్టేటువంటి ఆలయానికి ఇవన్నీ తీసేసి చాలా పెద్ద హాలుగా ఇదంతా వస్తుంది. అందులో కోటిలింగాలు వస్తాయండి. వీరిని స్వామివారిని ఆదిశంకరాచార్యుల వారు, తోటకాచార్యుల వారు, హస్తమలక స్వామి, సురేశ్వర స్వామి, పద్మపాదుకుల వారు మన ఆశ్రమంలో ప్రత్యేకించి స్వామివారిని పెట్టాలనే సంకల్పంతో విగ్రహాలను తయారు చేసి పెట్టడం జరిగింది అన్నమాట. ఇంక మనం కుంకుమతో అర్చన చేసుకున్నప్పుడు, పూజ చేసుకున్నప్పుడు మనం ఎంతటి గొప్ప అనుభూతులు పొందుతామో అనే విషయాన్ని వారు ఎంతో మనకి చాలా అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ క్షేత్రంలో వచ్చినప్పటి నుంచి కూడా ఒక రోమాంచితంగా ఉందన్నమాట పూర్తి స్థాయిలోని. ఎవరైతే శక్తిని స్వీకరిద్దామో, ఎవరైతే సాధన మార్గంలో ఉన్నారో వారందరికీ కూడా ఇది ఒక గొప్ప క్షేత్రం అండి. శ్రీకాకుళంకి వెళ్ళేదారంటే శ్రీకాకుళం వెళ్ళక ముందునే కొంచెం ముందునే ఉన్నటువంటి గ్రామం. మీరందరూ ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి. అలాగే వారు త్వరలో పూర్తి స్థాయిలో ఆల్రెడీ నిర్మాణం జరుగుతూ ఉన్నది కోటి శివలింగాలు. ఆ కోటి శివలింగాల కార్యక్రమంలో కూడా మీరు అంతా పాల్గొంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.